హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డీజే ఆర్యన్. ఈరోజు నేను క్రాస్ ఓవర్ ట్యూనింగ్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. జస్ట్ యాక్చువల్లీ ఇది క్రాస్ ఓవర్ ట్యూనింగ్ మాత్రమే కాదు, కస్టమర్ ఎవరైతే మనం పిలిచిరో ట్యూనింగ్ చేయడానికి అతను చాలా విసిగెత్తిపోయిందంట. 1 year బ్యాక్ 6 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి డీజే సెటప్ తీసుకున్నాను అన్న. అప్పటి నుంచి నాకు ఇంతవరకు సౌండ్ సెట్ కాలేదు. ఎన్నిసార్లు సెట్ చేసినా కానీ మాటికి టకా ఒక పాట పెట్టక ముందుకే ఒక్క షో కూడా సక్సెస్ఫుల్ కాకుండా ఊకే ప్రెజర్ కాకపోతే హెచ్ఎఫ్ కాకపోతే మిడ్లో లేకపోతే బేస్లో అవి ఎగిరిపోతూ ఉన్నాయి. మరి ఏందో ఫాల్ట్ తెలియట్లేదు. నాకు తెలివిగా కొత్తగా డీజే బిజినెస్లోకి దిగినామన్నా, మాకేం తెలియదు. మాకు సెటప్ ఇప్పించిన అతను కూడా వచ్చి సెట్ చేయమంటే ఆయన హెల్ప్ చేయడం లేదు. మీరేమైనా చేస్తారా అని అడిగితే అట్లా చెప్పగానే మీ దగ్గర అన్న ఐటమ్స్ ఏమున్నాయని మొత్తం డీటెయిల్గా లిస్ట్ రిపోర్ట్ తీసుకొని మన వల్ల వద్దా లేదా ఆలోచించుకొని అవద్దని మాట ఇచ్చేసినాం అనమాట. సో దాని ప్రకారం అతని దగ్గర ఏమైతే తక్కువ ఉన్నాయో అవన్నీ, మిగతా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏవైతే పడతాయో అవన్నీ తెచ్చుకోమని చెప్పేసి మనం ఆ సెటప్ని రెడీ చేయడానికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి డిండి ఏరియా దాటి వెళ్తున్నాము అచ్చంపేట ఏరియాకి. ఇక్కడ వీళ్ళ దగ్గర సెటప్ వచ్చేసి 4 బేస్లు, 4 స్కూప్లు, 2 టాప్లు ఉన్నాయి. అందులో 4 ప్రెషర్ మిడ్లు 400 వాట్లు, హెచ్ఎఫ్లు అనేవి 8 ఉన్నాయి. 8 కాదు 12 ఉన్నాయి. 8 రన్నింగ్లో ఉన్నాయి అన్నమాట. అండ్ ఒక 4 స్కూప్లు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా వీళ్ళకి వైరింగ్ కూడా ఎవరు క్లియర్గా ఇవ్వలేదన్నమాట. కానీ క్లమ్జీ ఉంది. తెలుసుగా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ జస్ట్ క్రాస్ ఓవర్ ట్యూనింగ్ మాత్రమే కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి కనెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. లోడ్ ఈక్వల్గా దాని ఓమ్స్ అండ్ వాటేజ్ మ్యాచ్ అయ్యేటట్టుగా, యాంప్లిఫైర్ అండ్ విత్ డ్రైవర్స్ మ్యాచ్ అయ్యేటట్టుగా చేస్తాం కాబట్టి. సో అదే పనిలో టాప్లో ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం చిక్కు వైరింగ్ ఉంది ఇందులో. సో ఆ పాత వైరింగ్ అంతా తీసేసి పక్కకు పడేసి వీళ్ళ దగ్గర మ్యాటర్ ఏంటంటే వీళ్ళ దగ్గర 12 హెచ్ఎఫ్లు 4 ప్రెషర్ మిడ్లు ఉన్నాయి. ఆ 12 హెచ్ఎఫ్లో ఆల్రెడీ ఓన్లీ 8 వర్కింగ్లో ఉన్నాయి. ఆ టాప్లో 4, ఈ టాప్లో 4 డయాఫామ్స్ ఇప్పుడు వీళ్ళ దగ్గర లేవనంటే అందులో 4, ఇందులో 4 రన్నింగ్ కండిషన్లోకి తీసుకుందామని చెప్పేసి అందులో ఉన్న డయాఫామ్ లైన్లోకి ఫిట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ప్రెషర్ మిడ్స్ అనేది ఇప్పేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకతను ప్రెషర్ మిడ్ డయాఫామ్ అనేది తీసుకురావడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి. వాళ్ళు వచ్చేంతవరకు మనం ఇవన్నీ కొని ఉందామని మన వాళ్ళు ప్రెషర్ మిడ్లు ఇప్పడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఇది వీళ్ళు ఏమంటున్నారంటే చాలా రోజుల నుంచి 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ ఇంతవరకు ఒక ప్రోగ్రామ్ చేసింది లేదు, డబ్బులు సంపాదించుకున్నా లేదన్నా. విసుగెత్తిపోయినాం, డీజే బిజినెస్ని బంద్ చేయాలన్న స్థితికి వెళ్ళిపోయినాం. అసలు అమ్మేద్దామన్నా కానీ 2-3 లక్షలు లాస్ అయినా సరే అమ్మేద్దాం అనుకుంటున్నాం. కానీ అమ్మాలన్నా సౌండ్ రావాలి కదన్నా. ఆ సౌండ్ రావాలి అని అంటే మరి కొంచెం సౌండ్ రాదు, ఎవరు కొనరు కదా. మీ వల్ల అవుతుందని చెప్తే మనం వచ్చినాం. ఖచ్చితంగా మన వల్ల మ్యాక్సిమం మన వల్ల ప్రతి ఒక్క పని అవుతుంది. అదని చెప్పేసి లేని మనం ఏం చేయలేము, కానీ ఉన్నదాన్ని మాడిఫై చేస్తామన్నమాట. సో అదే పనిలో ఈ ప్రెషర్ మిడ్ డయాఫామ్స్ అనేది పోయినాయి, 4కి 4 పోయినాయి. పెట్టిన ప్రతి ఒక్క పాట కూడా ఒకటి పోతాయి అనమాట. వీళ్ళు ఇతనికి అమ్మిన వాళ్ళు ఎవరే కానీ దీని మీద స్టిక్కర్ లేకుండా వితౌట్ స్టిక్కర్ అమ్మిండు. అవి ఒరిజినల్ డూప్లికేటా అని అర్థమవుతలేదు. కానీ నేను దాన్ని ఖచ్చితంగా చూస్తే నాకు కొంచెం డిగ్రేడ్ మాల్ లెక్కనే అనిపిస్తుంది. సో దాని తగ్గట్టు నేను కనెక్షన్స్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయి దాని తగ్గట్టు లోడ్ క్యాలిక్యులేషన్ చేసి కనెక్షన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అయితే మనం ప్రెషర్ మిడ్ డయాఫామ్లు అనేది ప్రెషర్ మిడ్స్కి ఒక డయాఫామ్ లెక్క ఫిట్ చేయడానికి అది ఇప్పడం అనేది జరిగిందనమాట. అన్ని ఇప్పి పెట్టేస్తున్నాం కానీ డయాఫామ్లు ఇంకా రాలేదు. సో ఈ గ్యాప్లో ఖాళీ ఉండడం ఎందుకని చెప్పేసి వైరింగ్ అనేది నీట్గా వేసుకుంటున్నాము. అండ్ ఇది చిక్కు ఉంది కదా, ఇది ఇక్కడ స్పీకాన్స్ ఏం లేదు, 16 పోల్ సాకెట్ ఉందన్నమాట డైరెక్ట్. దానికే నేను మనకు కావాల్సినట్టు ఒక టాప్లో 2 మిడ్స్కి ఒక ఛానల్ అండ్ 4 హెచ్ఎఫ్లో ఒక ఛానల్ అండ్ 2 మిడ్లో ఒక ఛానల్కి ఇచ్చే విధంగా నేను కనెక్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ అది అయిపోగానే ఎప్పటిలాగానే మన హెచ్ఎఫ్స్కి మనం లోడ్ క్యాలిక్యులేషన్ తగ్గట్టు యాంప్లిఫైర్కి సెట్ అయ్యే విధంగా హెచ్ఎఫ్లని ఒక డబ్బాని మనము ఐటమ్స్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట. సిరీస్ అండ్ ప్యారల్ కనెక్షన్స్ ఇచ్చి ఇప్పుడు 6 హెచ్ఎఫ్లు ఉన్నాయి ఇందులో, కానీ 4 రన్నింగ్ చేస్తున్నాము. ఎందుకనంటే వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి డయాఫామ్స్ లేవు. నేను చెప్పాను వీళ్ళు తర్వాత సేమ్ ఏ విధంగా ఇస్తున్నాను ఆ విధంగా కనెక్షన్స్ ఇచ్చుకొని 6 హెచ్ఎఫ్లు ఒకే ఛానల్కి ఇచ్చుకున్నా కానీ మీ యాంప్లిఫైర్ రన్ అవుతుంది, పర్లేదు, దానికి అంత పవర్ ఉందని చెప్పేసి నేను చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈ వైరింగ్ అనేది మనము మీకు తెలుసు కదా, ప్యారలల్ అండ్ సిరీస్ కనెక్షన్స్ అంటే అన్నిటికీ ఇట్లనే ఇవ్వాలని లేదు. కానీ లోడ్ మీ దగ్గర యాంప్లిఫైర్ బట్టి దానికి ఎంత లోడ్ ఇవ్వాలి అనేది ఒక అంచనా వేసుకొని మనం దాన్ని పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి కనెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ప్రెషర్ మిడ్ డయాఫామ్లు అయితే రాలే, ఇంకా గ్యాప్లో మనము దీనికి సంబంధించిన వైరింగ్ చేసుకొని ఉంటే కొంచెం వర్క్ జల్దీ అవుతుంది కదా అని చెప్పేసి మనం వైరింగ్ అనేది ఇస్తున్నాం అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎక్కడ పోయినా మనము కాంప్రమైజ్ అయితే కామన్న వర్క్ విషయంలో.
ఖచ్చితంగా ఫస్ట్ కాంచి నేను పోయినప్పుడు వైరింగ్ అనేది క్లియర్గా చూసుకుంటాను అనమాట. అట్లా వైరింగ్ చేసుకోవడం వల్ల నాకు ఒక అవుట్పుట్ క్లారిటీ అనేది వస్తుంది అండ్ సామాన్ ఎగిరిపోకుండా నేను వెళ్ళినప్పుడు నా చేతిలో ఇది కాలకుండా ఉంటుంది అనమాట. ఎందుకనంటే వైరింగ్ అనేది కరెక్ట్ లేకుండా డైరెక్ట్ మనం ట్యూనింగ్ చేయడానికి ట్రై చేసినామంటే అప్పటికప్పుడు ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అప్పటికప్పుడు ఎగిరిపోయే కస్టమర్ చాలా బాధపడతారు అనమాట. ఎందుకనంటే వాళ్ళు మనం పిలిచేదే కాపాడుకోవడానికి వాళ్ళ సామాన్ని మన చేతిలో కాలిపోయినాయంటే వాళ్ళు ఇంకా బాగా డిసప్పాయింట్ అయిపోతారు. సో మనం ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా కనెక్షన్స్ ఎట్లున్నాయని చెప్పేసి వాళ్ళని అడుగుతాను. వాళ్ళు మనం అనుకునే విధంగా ఉన్నాయంటే దానికి వెళ్ళకను, లేదు వేరే విధంగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ కనెక్షన్స్ అనేది చేంజ్ చేసి మళ్ళీ నార్మల్గా మనకు సెట్ అయ్యే విధంగా కనెక్షన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. ఇక్కడ పోల్స్ యొక్క మేము ఇక్కడ వైరింగ్ అనేది కరెక్ట్ ఉందా లేదా, ఆల్రెడీ పోల్స్ ఉన్నాయి, సాకెట్స్ అనేవి వైరింగ్ ఇచ్చి ఉన్నాయి, కానీ అది పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాం అనమాట. వీళ్ళు పాపం తమ్ముళ్ళు చాలా కష్టాలు అయితే అనుభవించమన్నారు. ఎన్నో దగ్గర మాటలు పడ్డామన్నా ఈసారి అట్లా కావద్దన్నారు. నా వల్ల అయినంత వరకు మ్యాక్సిమం వీళ్ళకి న్యాయం చేయాలని నేను కష్టపడుతున్నాను అనమాట. మీరు నా కోసం ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అయితే ఈ సాకెట్లో కనెక్షన్స్ కూడా మనం అనుకునే విధంగానే ఉన్నాయి, ఎట్లయితే ఉండాలనుకున్నా అట్లనే ఉన్నాయి. సో దానిని విప్పి చూసి యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుందో అట్లా ఫిట్టింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ మొత్తానికైతే ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మన వాళ్ళు ఇంకా ప్రెజర్ మీట్ డయాఫ్రామ్ రావడానికి టైం ఉంది, వాడి గ్యాప్లో గాలి ఉండడం ఎందుకని చెప్పేసి యాంప్లిఫైర్లు బాక్సులు సెట్ చేయడానికి సిద్ధమవుతారు. సో యాంప్లిఫైర్స్ అన్ని కొంచెం బయటకి అట్లా పెడితే అక్కడ సైడ్ అవుట్డోర్లో వెళ్ళి సౌండ్ వినొచ్చు. ఇది సెటప్ కూడా ఇక్కడే సెట్ చేస్తున్నాం అనమాట. ఇంకా వర్షం వచ్చే తట్టు కొడుతుంది, బయట సెట్ చేసి మనకు వర్షానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంట్లో ఈ రూమ్ మీద పెట్టి అవతలకు పోయి సౌండ్ వినేటట్టు సెట్ చేసుకుంటున్నాం. తమ్ముళ్ళు చూసిగా వైరింగ్ ఎట్లుందో, ఇంతకుముందుకు ఎంత క్లమ్జీ ఇప్పుడు చాలా నీట్గా చేస్తాం వైరింగ్ మనం. అది చేసేటోళ్ళు వేరే వాళ్ళు మళ్ళీ ఎవరైనా ఎవరైనా తీసి ఇప్పాలి ఏమైనా ఫిట్ చేయాలనుకున్నాను, వాళ్ళ క్లారిటీ అనేది ఉంటుంది అనమాట ఇట్లా వేయడం వల్ల. యాక్చువల్లీ ఈ స్కూప్లు అనమాట, ఇక్కడ స్కూప్లను పడుకోబెట్టారు. స్పీకర్స్ అనేది బయటికి వేసారు, అంటే 4 స్పీకర్లు, 2 స్పీకర్లు బయటికి 2 స్పీకర్లు బయటికి. అంటే ఎయిర్ పాస్ ఏదైతే ఉందో అది సెంటర్లో ఒకసారి సెట్ చేస్తున్నాం ఇక్కడ. ఎందుకనంటే ఎయిర్ పాస్ అంతా ఇది ఒక లెటర్స్ అస్యూమ్ ఇది మనము డ్యూయల్ బేస్ అనుకుందాం, కొంచెం ఎయిర్ పాస్ ఎక్కువ ఉందని అనుకుందాం. టాప్లోకి వచ్చేసి ప్రెజర్ మిడ్ అండ్ హెచ్ఎఫ్కి వచ్చేసి 4 ఛానల్ యాంప్లిఫైర్ అండ్ డ్రైవ్ ర్యాక్ 260 క్రాస్ ఓవర్ అనమాట. అండ్ మిడ్స్కి 2 ఛానల్ యాంప్లిఫైర్, బేస్కి కూడా 2 ఛానల్ యాంప్లిఫైర్ 7000 వాట్ది. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఉన్న స్పీకర్స్ 2000 వాట్స్ 5 ఇంచ్ వాయిస్కి అంట. మొత్తానికి ప్రెజర్ మిడ్ డయాఫ్రామ్లు అయితే వచ్చినాయి. తమ్ముడు తెచ్చిన ఇరికైనా కరెక్ట్ టైంకి అందించాను. టైం మాత్రం వేస్ట్ కాకుండా మనం వేరే వర్క్ చేసి టైంని కవర్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ప్రెజర్ మిడ్ డయాఫ్రామ్ సెట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెట్ చేయాలన్నా, ఎందుకంటే ఆ డయాఫ్రామ్ అనేది చాలా పల్చగా ఉంటుంది కాబట్టి మ్యాగ్నెట్ వెయిట్ ఉంటుంది. పెట్టేటప్పుడు కరెక్ట్ నట్టు హోల్స్ అనేది కింద మీద చూసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ డయాఫ్రామ్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది, బ్రేక్ అయిపోతుంది లేదా వంగిపోయినా కానీ అలా పట్టదు అనమాట. మ్యాగ్నెట్ స్కెచ్ చేసి రాసుకొని ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా డయాఫ్రామ్ని సెట్ చేసి మెయిన్ ఇందులో ప్లస్ అండ్ మైనస్ ఏదో కనిపెట్టాలి. ఎందుకనంటే ప్లస్ మైనస్ ఉల్టాపల్ట్ అయినా కానీ దానికి డిఫరెంట్. ఇప్పుడు దీని ప్లస్ మైనస్ పొలారిటీస్ ఒకదానికి రివర్స్, అన్ని రివర్స్ ఉండాలి లేదా అన్ని కరెక్ట్ ఉండాలి. ఒకటి రివర్స్ ఒకటి డిఫరెంట్ అయింది అనుకోండి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో పొలారిటీస్ దాని మీద ప్లస్ మైనస్ అంటే డయాఫ్రామ్ మీద రాసి ఉంటే ఓకే, రాసి లేకపోతే ఖచ్చితంగా మీరు టెక్నిక్ ఉపయోగించి కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఆ టెక్నిక్ అయిన తర్వాత వీడియోలలో చెప్తాను. డయాఫ్రామ్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి సోల్డరింగ్ చేయాలి. టర్మినల్స్కి సోల్డరింగ్ అనేది కొంచెం మంచిగా చేసుకోవాలి ఊడిపోకుండా. సో అదేవిధంగా మనము సోల్డరింగ్ అనేది కంప్లీట్ చేసుకుని ఇక పెట్టుకుంటే ఫిట్టింగ్ చేసి ఇక దాన్ని వైరింగ్ కొట్టి సౌండ్ చెక్ కొట్టుడే. మొత్తం డయాఫ్రామ్ సెట్ చేయడం అయిపోయింది. మన వాళ్ళు ప్రెజర్ మీడ్లు టాప్లలో ఫిట్ చేస్తారు. ప్రెజర్ మీడ్లు ఫిట్ చేయగానే ఈ ప్రెజర్ మీడ్లు ఫిట్ చేయడం అయిపోయింది. ఇక మనమైతే మిగతా బ్యాలెన్స్ వైర్ అండ్ సాకెట్కి అండ్ మన స్పీకర్స్కి ప్రెజర్ మీడ్స్కి అన్ని కనెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓన్లీ ఇక్కడ హెచ్ఎఫ్స్ మాత్రమే సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఇచ్చినాము. మిడ్స్ అనేది ప్యారలల్లోనే పర్ ఛానల్ 2 మిడ్స్ లెక్క రన్ అవుతాయి అనమాట. ప్రెజర్ మిడ్స్ కూడా సేమ్ పర్ ఛానల్ 2 మిడ్స్ ప్యారలల్లో రన్ అవుతాయి యాంప్లిఫైర్కి.
ఈ యాంప్లిఫైర్ వైరింగ్ అనేది టాప్లో వైరింగ్ అనేది నీట్గా వేసుకోవాలి, లేకపోతే క్లమ్జీగా ఉంటే అర్థం కాదు. మీకు మళ్ళీ చెప్తున్నా. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు కావాల్సిన దాని గురించి నేను రిప్లై తప్పకుండా ఇస్తాను. నా వల్ల అయినంత వరకు వీడియో తయారు చేసి పెడతాను అనమాట. ఇప్పుడు టెన్షన్ పడొద్దు. మన ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో ఏ ఐటమ్ ఉట్టిగానే ఖరాబ్ కాదు. ఖచ్చితంగా దాంట్లో ఎక్కడో ఒక జీవం ఉంటుంది. మీ దగ్గర ఒక ఫుల్ డీజే సెటప్ ఉంటే అందులో ఒకటో రెండో సామాన్ ఖరాబ్ అయి ఉంటాయి, కానీ మిగతా సామాన్ అని పనికొచ్చే ఉంటాయి. అంత చిన్న విషయాలకు మీరు డీజే బిజినెస్ బంద్ చేయాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. సో మీకు దెబ్బ తగులుతున్న కొద్దీ, మీకు కష్టమవుతున్న కొద్దీ దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ఏ బిజినెస్లోనైనా కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా సుఖపడే బిజినెస్ ఏది ఉండదు. పట్టుదలతో ఎంత నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో చేసుకుంటే మాత్రమే మీరు ఏ బిజినెస్లో అయినా, డీజే బిజినెస్ మాత్రమే కాదు, ఏదైనా సరే సక్సెస్ అవ్వాలంటే ఆ మాత్రం కష్టాలు చవి చూడాలి. లేకపోతే ఏది సక్సెస్ అనేది ఏ ఊరికే రాదు. మీకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకునే అనుభవజ్ఞులు కావాలి. యాక్చువల్గా మనోళ్ళు మ్యాటర్ ఏంటంటే వ్యవసాయం చేసుకుంటారంట. వ్యవసాయం చేసుకొని పార్ట్ టైంగా డీజే నడుపుతారు. మంచి ఐడియా కదా వ్యవసాయం అనేది, చేతుల పని. అండ్ ఇది కూడా పార్ట్ టైం బిజినెస్. ఏ టైం ఎప్పుడు ఆ టైంలో ఉండదు, ఎవ్రీ టైం ఉండదు, ఎప్పుడు ఒకసారి ఉంటుంది. మన వాళ్ళు అయితే మొత్తానికి టాప్లు అనేది సెట్ చేయడం అనేది జరిగింది. దానిపైన ఇక చూసారు కదా డీజే సెటప్, ఇది వైరింగ్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక అనుకున్న విధంగా ప్రెజర్ మిడ్లు 4 ఛానల్ యాంప్లిఫైర్ 2 ఛానళ్ళకి, హెచ్ఎఫ్లు మరో 2 ఛానళ్ళకి 4, ఒక ఛానల్కి 4 చొప్పున కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. బేస్లు అనేది 2 బేస్లు కలిపి, అంటే స్కూపులు కదా, ఒక బేస్లో ఒక స్పీకరే ఉంటుంది. 2 స్పీకర్ ఒక ఛానల్కి, 2 స్పీకర్ ఒక ఛానల్ కనెక్ట్ చేస్తున్నాడు అనమాట మనోడు. అండ్ ఇంత కష్టపడి ఇవన్నీ కనెక్ట్ చేస్తే వర్షం ఏడ వస్తుందో అని భయపడుకుంటూనే చేస్తున్నాం అనమాట. కానీ తీరా అన్నీ చేసేదాం అనుకునే టైంకి వస్తుంది అని భయపడుతున్నాం. ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చేసి 260. దీంట్లో మనం దీని కాన్ఫిగరేషన్ ఎట్లా కనెక్షన్ తీసుకోవాలి దాన్ని బట్టి కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. మన వాళ్ళు ఏమన్నారంటే 1-2 బేసీ అన్న, 3-4 మిడ్డీ అన్న, 5 ప్రెజర్ మిడ్ అండ్ 6 హెచ్ఎఫ్ ఇచ్చినా అంటే మాకు కొంచెం క్లారిటీ ఉంటుంది. లైన్ బై లైన్ మేము ఇంత ముందుకు క్రాస్ ఓవర్ వాడినాం. దానికి కూడా ఇట్లనే ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఇట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయినా మాకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మాకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్తే అట్లనే కాన్ఫిగర్ చేసిన అనమాట. ఆ కాన్ఫిగరేషన్ తగ్గట్టు వాళ్ళు కనెక్షన్స్ ఇస్తుర్రు. నేను చెప్తున్నాను, వాళ్ళు మన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి వాళ్ళు కనెక్షన్స్ అనేవి ఇస్తారు అనమాట. ఇంతసేపు సెటప్ యొక్క ఫుల్ వైరింగ్ ఇచ్చినాం, అన్ని క్రాస్ చెక్ చేసుకున్నాం. స్పీకాన్స్ బేస్ అన్నీ క్రాస్ చెక్ చేస్తున్నాం. ఇప్పుడు అసలు పని మొదలైంది. మనం ట్యూనింగ్ చేయాలి. ట్యూనింగ్ చేసి కష్టపడి ఫైల్ వేసి సౌండ్ పెడదాం అనుకున్నా. అదే టైంకి కరెక్ట్ అమ్మ ఇంద్రా నాయన అనుకునేటట్టు జోరమని వర్షం మొదలైంది. చినుకులు వస్తున్నా కానీ ఆగుతుంది, మెల్లగానే వస్తలేదు కానీ అట్లనే పని చేస్తున్నా, కానీ అయినా ఆగట్లేదు. వర్షం మెల్లమెల్లగా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంత కష్టపడ్డా కానీ అయ్యో చూసిరు కదా ఎట్లా వస్తుందో వర్షం. మరి ఘోరంగా బాక్సులు సగం పడ తడిచిపోయినాయి. మనోళ్ళైతే ఇంత కూడా టెన్షన్ పడతలేరు. ఇట్లాంటి ఈ వర్షం నన్నేం చేస్తుందిలే అన్నట్టే ఉన్నారు. మొత్తానికైతే వెయిట్ చేసి చివరికి వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ సౌండ్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇంత కష్టపడ్డ తర్వాత ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి వావ్, మనోళ్ళు సాటిస్ఫై అయిపోయారు. టెన్షన్ లేదు. అన్నీ ఎంతకైనా డౌట్ వస్తుందని చెప్పి 1/2 గంట 40 నిమిషాలు బజాయించడం డీజేని. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు భయపడుతున్నారు కదా ఎగిరిపోతాయి ఊకే సామాన్ వాళ్ళ ప్రాబ్లమే అది, ఊకే పెడుతుంటే ఎగిరిపోతున్నాయి అని చెప్పేసి అందుకే ఒక 1/2 గంట 40 నిమిషాల వరకు సెటప్ని బజాయించడం, టాప్ బేస్ అన్నీ కలిపి. అయినా కానీ ఏవి ఎగరలేదు. మనోళ్ళు చాలా ఖుషి అయిపోయారు. మనము ఖుషి, వాళ్ళు ఖుషి, టెన్షన్ లేదు. ఇది ఫ్రెండ్స్ ఇక ఫైనల్ చెక్ అవుట్పుట్. ఒకవేళ నేను ఇక్కడ పెట్టకపోయినా కానీ షార్ట్స్లలో దీన్ని సౌండ్ చెక్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానమాట. ఇస్తా షార్ట్స్ది. సో అక్కడికి వెళ్ళి మీరు దీన్ని సౌండ్ చెక్ వీడియో చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను ఇవ్వలేను. చూసిరు కదా, ఇది మనం ట్యూనింగ్ చేయడానికి వస్తే ఇంత దూరం అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకు 200 కిలోమీటర్స్ వచ్చింది. సో మీ సపోర్ట్ మనకు కావాలి ఫ్రెండ్స్. నేను మీ డీజే అని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కూడా ఇట్లాంటి సర్వీస్ కావాలంటే కాల్ చేయండి ఫ్రెండ్స్.